అందరికీ నమస్కారం అండి. మనం పులిపాడు గ్రామం మన ఉత్తరికి ఉల్లేరు శ్రీనివాస గారి పొలంలో ఉన్నామండి. వారు వచ్చేసి నవదాన హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ వెరైటీ వేయడం జరిగిందండి. మనం వారి మాటలో తెలుసుకుందామండి. శ్రీనివాస గారు ఎలా ఉందండి వెరైటీ? మీరు ఏ వెరైటీ వేశారు? అర్జున్ వేశారు. ఏ కంపెనీ వారిది? నవధాన్య వాళ్ళు. ఎలా ఉంది? మంచిగా ఉంది. కాయ ఎలా ఉంది? సైజు బాగుంది. రేటు కూడా ఈ రోజు 17,500 అడుగుతున్నారు. మార్కెట్ అమ్మారు. మేము 16,500 అమ్మాను. ఈ రోజు మా మాంగ వచ్చాడు 17,500. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఉజ్జాయింపు ఎన్ని గంటల కాయలకు వచ్చారు? ఇప్పటికి 20 గంటలకు వచ్చాను. 20 కాయలు వచ్చారు. అయినా కానీ మనకి ఇంకా చిక్కని కాపు, ఇంకా కాయలు కోయినట్టు మీరు గమనించండి రైతులారా. ఇంకా పచ్చికాయ మనకి పూత పిందె, మంచి ఆరోగ్యంగా ఉంది తోట. ఎక్కడ కూడా రిమార్క్ లేదు. మనకి గమనించండి, చిక్కని కాపు. మనకి నింగిట కాయలు కోసినా కూడా ఎక్కడ కోసినట్టు కూడా అలా అనిపించలేదండి. ఆ కొమ్మటి కూడా అది చూపించండి. ఇంకా మనకి ఎక్కడ కొయ్యల తోట ఉన్నట్టుగా మంచి ఆరోగ్యంగా ఇవాటికి పూత పిందె చాలా బాగుందండి వెరైటీ. ఇలాంటి వెరైటీ చేసుకొని అందరూ మంచి దిగుబడి సంతలు కోరుకుంటున్నామండి. నమస్తే సార్, నా పేరు ప్రభాకర్ అండి. మాది శ్రీ నీలకంఠ సీడ్స్ గురజాలండి. మేము ఈరోజు ఉల్లేరు శ్రీనివాసరావు పులిపాడు గ్రామం నందు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ అనే వెరైటీ చూడటానికి వచ్చామండి. వెరైటీ మడుకు కింద నుంచి పైదాకా మంచి సైజు, మంచి రంగు, చిక్కడి కాపు. చూడండి పైన కూడా ఎంత చిక్కగా, మంచి చిక్క. ఈ రోజు వచ్చేసి మార్చి 1వ తారీఖు 2026. అయినా సరే ఇప్పటికి కూడా మంచి వన్నెలో, మంచి రంగులో ఎక్కడ చూసినా కానీ నల్లి కానీ బొబ్బర కానీ ఎక్కడా కూడా లేదండి. ఈ వెరైటీ యొక్క గొప్పతనం ఏంటంటే చిక్కడి కాపు. ఇప్పటి వరకు అయితే రైతు 20 క్వింటాలు కోసాడండి. ఇదేంటంటే పచ్చికాయ అయినా కోసుకోవచ్చు, పండుకాయ అయినా కోసుకోవచ్చు. 2-in-1 సెగ్మెంట్ ఏదైనా కోసుకోవచ్చు. రైతు అయితే చాలా ఆనందంగా ఉన్నాడండి. అలాగే మనం ఈ ఊర్లో ఒక 10 ఎకరాలు వేసాము. 10 ఎకరాల సంబంధించిన రైతులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, బాగా సంతోషంతో ఉన్నారు. మేము నవధాన్య వారితో 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఈ రోజుకైనా క్వాలిటీలో కానీ విత్తనంలో కానీ ఎప్పుడు కూడా రాజీ పడే కంపెనీ కాదండి. నెంబర్ 1 అంటే నెంబర్ 1 కంపెనీ అండి. మా హరికృష్ణ గారు ఇలాంటి విత్తనాలు మరెన్నో తేవాలని కోరుకుంటూ మాకు ఆదరించిన రైతాంగానికి, డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ నమస్కారం సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. పులిపాడు గ్రామంలో ఉల్లేరు శ్రీనివాసరావు గారి పొలంలో ఉన్నాము. మనం చూస్తున్నది నవధాన్య సీడ్స్ వారి అర్జున్ అనే వెరైటీ చూస్తున్నాం. ఒకసారి గమనించినట్టయితే కింద నుంచి చూడండి, చెట్టు క్యారెక్టర్ వచ్చేపాటికి కింద నుంచి ఈ సైడ్ బ్రాంచెస్ చూడండి. ఒకసారి మనకి భూమి దగ్గర నుంచి చూస్తే కరెక్ట్ బెత్తలో మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. ఏ చెట్టు అని ఇది కానీ చూడండి, ఇక్కడ నుంచి చీలిపోయి ఇదిగోండి 3 సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. మళ్ళీ పైకి వచ్చేపాటికి దీని దగ్గర నుంచి మళ్ళీ 2 సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. గమనించినట్టు సైడ్ బ్రాంచెస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి దగ్గర ఇక్కడే 8 సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మనకి. దీనివల్ల కాపు అనేది చెట్టు చూడండి ఎంత బుషీగా వచ్చింది. బుషీతో పాటు హైట్ కూడా ఎరెక్టెడ్ గా వచ్చేపాటికి పైన కాపు చూడండి, కింద నుంచి కూడా చిక్కదనం కాపు కొట్టవచ్చు. పైకి వరకు కూడా కింద ఏ సైజు ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉందండి. దీనివల్ల ఎక్కువ దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉందండి. ఆల్రెడీ ఈ చేలో ఒక 20 క్వింటాలు కోత కోయటం జరిగింది. కలర్ కానీ చాలా బాగుందండి. కలర్ చూసుకున్నట్టయితే రైతు సోదరులందరూ ఈ వెరైటీని వేసుకొని అధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాం. రైతు సోదరులకి నమస్కారం. మనం ఈరోజు పులిపాడ గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా ఈ ఉల్లేరు శ్రీనివాసరావు గారి పొలంలో ఉన్నామండి. ఈ ఉల్లేరు శ్రీనివాసరావు గారు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ వెరైటీ వేశారు. ఇది లావు సైజు రకం, బాగుందండి. కింద నుంచి పైదాకా కాయ కూడా, కాయ పొడవైన, కాయ సైజు కానీ, కాయ రంగు కానీ బాగుంది. ఈ రైతు ఉల్లేరు శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు 21 క్వింటా మిరపకాయ తీశారు, పచ్చిమిరప, ఎండు మిరప తీశారు. అమ్మటం కూడా జరిగిందండి 17,000 రూపాయలకి. ఇంకా ఒక 24 క్వింటాలు వస్తుందని ఎకరానికి 45 క్వింటాలు అంచనా అండి. నమస్తే అండి, మాది వినుకొండ జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ మాది. ఈ వెరైటీ అర్జున్ అని చెప్పి నవధాన్య సీడ్స్ వాళ్ళది. సైజు బాగుందండి. వెరైటీ వచ్చేసి హైట్ కూడా బాగుంది, దిగుబడి బాగా వస్తుంది. వెరైటీ మటుకు మంచి రకం ఇది. ఇంకో వెరైటీ కాయ సైజు బాగుంది, కింద నుంచి కాపు బాగుంది, సైజు బాగుంది. ఇది వెరైటీ గింజ కూడా బాగానే ఉందండి. ఇది రైతులందరూ వేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రైతు సోదరులందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన డీలర్లు గురిజాల, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ చుట్టుపక్కల డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు మొత్తం అర్జున్ వెరైటీ చూడటానికి వచ్చారు. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారిది. కాయ సైజు బాగుంది, దగ్గర కాపు, చెట్టుకు నూగు కూడా ఎక్కువ శాతం ఉంది. వైరస్ని తట్టుకొని ఎక్కడ వైరస్ కంటూ లేదు. కాయ సైజు కూడా యూనిఫామ్గా ఉంది. 120 గింజలు ఉంటాయండి ఒక్కొక్క కాయకి. దగ్గర కాపు, చెట్టు బాగా హైట్ ఉంది, మినిమం 4 ఫీట్ ఉంటుందండి. చూడండి కాపు సైజు కూడా చూడండి, దగ్గర గనుపు, సైజు కూడా వేరియేషన్ లేకుండా చాలా బాగుంది. కోత కూలు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఒక్క చెట్టు వైరస్ లేదు. చూడండి చైన్ మొత్తం కూడా పైన కూడా చూడండి. మినిమం దిగుబడి 40 నుంచి 45 గంటలు ఈజీగా వచ్చిందండి. రైతుకి చాలా అనుకూలమైన వెరైటీ. కలర్ కూడా చాలా బాగుందండి, మంచి చాక్లెట్ కలర్ వస్తుంది. మార్కెట్లో కూడా 18,000 నుంచి 19,000 హైయెస్ట్ రేట్ పలుకుతుంది. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారిది అర్జున్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం నవధాన్య సీడ్స్ వారి అర్జున్ అనే
లావ్ వెరైటీ చూడడానికి వచ్చామండి. ఇక్కడ రైతు ఇప్పుడు ఆల్రెడీ 2 కటింగ్లు వేశాడు. అయినా కూడా ఒక్కసారి చూడండి, 2 కటింగ్ల మీద 20 క్వింటాలు, ఎకరంలో 20 క్వింటాలు కోసాడు. అయినా కూడా ఇంకా కింద నుంచి ఇప్పుడు ఇది కోసారంటే ఎవరో నమ్మరు. చూడండి, మీరే చూడండి, ఇదిగో కింద నుంచి మళ్ళీ కాపు ఉంది. వాస్తవంగా కోసిన తర్వాత కింద ఉండదు, పైన ఉంటుంది. అలాంటిది కాదు, ఇది కింద కూడా మళ్ళీ కోసాక కాపు వచ్చి చక్కగా కింద మళ్ళీ మొదలు ఏ సైజు ఉందో ఆ సైజుతోనే చూడండి చివరి వరకు కూడా అసలు ఇది కోసిన తోట అంటే ఎవరో నమ్మరు. ఇలాంటి విత్తనం వేసుకున్న ప్రతి రైతు కూడా గ్యారెంటీగా ఎకరానికి 40 క్వింటాలు తీస్తాడు. ఇలాంటి విత్తనం వేసుకున్న ప్రతి రైతు కూడా మార్కెట్ ఒడిదొడుకులు వచ్చినా సరే గట్టిగా నిలబడి మరి రైతు నష్టం లేకుండా ఇచ్చే చక్కటి వెరైటీ. ఇలాంటి వెరైటీ మరి అందించిన నవధాన్య కంపెనీ వారికి మేము ప్రత్యేకమైన వారి యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం. మరి ఇలాంటి వంగడాలని నవతర యుగంగా తీసుకొస్తున్న ఇలాంటి విత్తనాన్ని ప్రతి రైతు కూడా వేసుకొని చక్కటి దిగుబడి సాధించి అత్యధిక లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రొడక్ట్ కూడా ఒక నమ్మకమైన ప్రొడక్ట్. ఆ కంపెనీ మరి చాలా సంవత్సరాల నుంచి ఆ విత్తనాన్ని ప్యూరిఫై చేసి చక్కగా ఆయన ఆరెండో నాటుకొని దాన్ని ఓకే అయిన తర్వాతనే డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి కంపెనీని నమ్మకమైన మొదటి నుంచి కూడా ఒక నమ్మకమైన కంపెనీ ఆ కంపెనీ ప్రతి రైతు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఇత్తనాన్ని మనం నమ్మకంగా ధైర్యంగా అమ్ముకోవచ్చు. ఎటువంటి కంప్లైంట్ రాదు కాబట్టి ధైర్యంగా అమ్ముకొని రైతుకు కూడా అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాం. నవధాన్య సీడ్స్ వారి